బంగ్లాదేశ్లో సమస్యకి మూల పేదరికము. ఏ పేదరికం ఇద్దరు నిపుణులు దాన్ని పేదరికంతో ఎక్స్టర్నల్ ఎఫైర్స్ రకరకాలుగా విశ్లేషణ చేసినారు. ఏ పేదరికం పోవాలని లక్షల కోట్లు పెట్టి ఆల్ఖైదా పనిచేస్తుంది. నిజంగా ఇవాళ ఆకలితో బాధపడేటువంటి వాళ్ళు ఉద్యమం చేస్తామనుకుంటే మరి జమాతే ఇస్లామీ మద్దతుదారులు అందరూ పేదరికం కోసమే పోవాలనే పోరాడాలి కదా. వాళ్ళ చేతిలో AK-47 ఎందుకు వచ్చినాయి? ఆఫ్ఘనిస్తాన్ లోపట ఏ ఆకలిని తీర్చుకోవడానికి బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసినాయి ఈ మతోన్మాద శక్తులు. అదేవిధంగా ఇవాళ బంగ్లాదేశ్ లోపట ముజిబుర్ షేక్ యొక్క విగ్రహాలను ఏ ఆకలి తీర్చుకోవడానికి ధ్వంసం చేస్తూ ఉన్నాయి. హిందువుల హత్యలు ఇవాళ ఆకలి తీర్చుకోవడానికి పేదరికాన్ని నిర్మూలించడానికి హిందువులను హత్యలు చేస్తూ ఉన్నారా? ఇవాళ వ్యాపార సంస్థలపైన హిందువుల వ్యాపార సంస్థలను నాశనం చేస్తున్నారు, తగలబెడుతున్నారు. ఏ ఉపాధి అవకాశాలు కావాలని చెప్పి హిందువుల యొక్క వ్యాపారాలు తగలబెడతా ఉన్నారు. హిందువుల యొక్క విద్యా సంస్థలను తగలబెట్టేస్తున్నారు. ఏం విద్య కావాలని చెప్పి వాళ్ళు అక్కడ బంగ్లాదేశ్ లోపల హిందువుల యొక్క విద్యా సంస్థలను తగలబెడతా ఉన్నారు. ఇండో బంగ్లా ఫ్రెండ్షిప్లో భాగంగా అంబులెన్స్లను పంపినాం మనం. అంబులెన్స్లను దగ్ధం చేస్తూ ఉన్నారు, అంబులెన్స్లను కాల్ చేస్తున్నారు. ఏమి ఆరోగ్యం కావాలని చెప్పేసి వాళ్ళు ఆ రకమైనటువంటి అంబులెన్స్లను దగ్ధం చేస్తూ ఉన్నారు. ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ను ధ్వంసం చేశారు. మాట్లాడాలి. మొన్నటి వరకు హిందువులు హింసావాదులను మాట్లాడినటువంటి వాళ్లకు ఈరోజు మాట్లాడేటువంటి ధైర్యం లేదు. ఇందిరాగాంధీ విగ్రహాన్ని వాళ్ళ అక్కడ దగ్ధం చేసిండ్రు. ఏం ఆకలి తీర్చుకోవడానికి దగ్ధం చేస్తూ ఉన్నారు. హిందూ మహిళల మీద అమ్మాయిల మీద అకృత్యాలు చేస్తూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు. ఏం ఆకలి తీర్చలేదని చేస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్ ఏర్పడ్డాక మొట్టమొదటి ఇక్కడటువంటి ఇస్కాన్ గ్రూప్ అక్కడ పోయి ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్కడ పేదరికంతో బాధపడుతున్నటువంటి వాళ్ళని ఆకలి తీర్చడానికి రోజుకు లక్షలాది మంది పేదలకు అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ దేవాలయాన్ని మొన్న ధ్వంసం చేసిండ్రు, తగలబెట్టేసిండ్రు. ఏం ఆకలి తీరుతుందని చెప్పేసి మతోన్మాద మూకలు ఇస్కాన్ దేవాలయాన్ని, అన్నం పెట్టిన దేవాలయాన్ని, అంటే ఏ భావజాలం చూడండి, ఎంత మతోన్మాద భావజాలం చూడండి. అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ దేవాలయాన్ని, అనేక ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆదుకున్నటువంటి ఇస్కాన్ సంస్థను నిర్దాక్షిణ్యంగా తగలబెట్టేసిండ్రు. ఇవాళ అక్కడ పేదల గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ చంపబడుతున్నటువంటి వాళ్ళు హిందువులు పేదలు కాదా? ఈ హత్యలను మనం పేదరికంతో మనం సమర్థిద్దామా?